ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 22వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం వెరీ అగ్రెసివ్గా బులిష్గా 4.32% అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు మినహాయిస్తే అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అవడం గమనార్హం. ఇక ఇండియన్ ఇండిసెస్ ఓవరాల్గా ఎలా పర్ఫామ్ చేసినాయని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ మీడియా టాప్ లూజర్గా ఉంది. రియాలిటీ, మెటల్ సెక్టర్, ఐటీలో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా ఏంటంటే ప్రెషర్ అనేది తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే చూడగానే ప్రస్తుతం అయితే అన్నీ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్ చైనా టెరిటరీ స్టాక్స్ ఇవి, అండ్ చైనా A50 స్టాక్స్, అండ్ ఏషియా మార్కెట్ జపాన్, సౌత్ కొరియా, లండన్, ఫ్రాన్స్, ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అండ్ జర్మన్ ఫ్యూచర్స్ ఇక్కడ దాకా మొత్తం కూడా ఏంటంటే నెగిటివ్లో ఉన్నాయి. ఎటు వచ్చి రష్యా బుల్లిష్గా ఉంది, కానీ రష్యా అయితే ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. అప్డేట్ అయినప్పుడు మనకి గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి క్లాక్ అనేది. సో S&P 500 విక్స్ అయితే రైజ్ అవుతుంది. యూఎస్ మార్కెట్స్లో కొంత ఇన్స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్లోబల్గా కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈ రోజు కూడా పెద్దగా ఈవెంట్స్ అయితే లేవు. రేపటి రోజున ఈవెంట్స్ ఉన్నాయి. సో ప్రాబ్లీ అవి వచ్చాక ఒకసారి మనం అండ్ స్టాక్స్ అయితే మనకేంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్, ఆ స్టాక్స్ లిస్ట్ అనేది చూస్తే కోఫోర్జ్, SRF, MFSL, బజాజ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్, ఇండస్ టవర్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, M&M ఫైనాన్స్. సో ఫైనాన్స్ సంబంధించిన స్టాక్స్ చాలా NBFC అంటాం కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దానికి సంబంధించిన స్టాక్స్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఇండెక్స్లో మనకు కొంత ప్రెషర్ అనేది ఉండే అవకాశం అప్సైడ్గా అంటాం. కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. దాంట్లో మనం చూస్తే ఇండియా మార్ట్, RBL బ్యాంక్, మనప్పురం, PEL, ఆర్తి ఇండస్ట్రీస్, బిర్లా సాఫ్ట్, బంధన్ బ్యాంక్, IEX, GNFC, LTF, చంబల్ ఫర్టిలైజర్స్, PNB, హింద్ కాపర్, గ్రాన్యూల్స్, సెయిల్, IDFC ఫస్ట్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లీ ABFRL, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న నేషనల్ అల్యూమినియం, టాటా కెమికల్స్ అయితే బయటకు రావడం జరిగింది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక సిగ్నిఫికెంట్గా మనం హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బజాజ్ ఆటో, HDFC బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్లో టాటా కన్స్యూమర్స్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. అక్కడక్కడ మార్జిన్స్ ప్రెషర్ ఉంది. బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్, ONGC, BPCL, కొటాక్ బ్యాంక్, ఇవన్నీ చాలా స్టాక్స్ ఏంటంటే నిన్న హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ జరుగుతున్న స్టాక్స్లో లాంగ్ బిల్డప్లో బజాజ్ ఆటో అనేది కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్లో టాటా కెమికల్, ఒబెరాయ్ రియాలిటీ, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఇండియా మార్ట్, RBL బ్యాంక్, ABB, మనప్పురం, PIND కనిపిస్తుంది. ఇక లాంగ్ అన్వైండింగ్ ఆల్రెడీ లాంగ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతున్నారు మళ్ళీ. కోఫోర్జ్, LTF, కొటాక్ బ్యాంక్, హిందూ పెట్రో, ఎంఫసిస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ని బట్టి అనాలిసిస్ అనేది చేస్తే ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయి అంటే ఇంటర్ప్రిటేషన్ బట్టి లాంగ్ సైడ్ ఏమో 11.17% కనిపిస్తుంది. షార్ట్ సైడ్ 63.13% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 2.79%, సిగ్నిఫికెంట్ షార్ట్ 22.35% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనకు చూడగానే ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ సైడ్ ఎక్కువగా పొజిషన్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక మనకి ఈ యొక్క వాల్యూమ్స్ అయితే తగ్గాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రీవియస్ డేతో పోలిస్తే వాల్యూమ్స్ అనేది తగ్గాయి అండ్ ప్రైస్ కూడా తగ్గింది. ఈ యొక్క రెండింటిని కంబైన్డ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏమొస్తుందంటే మనకి లాంగ్ అన్వైండింగ్ అనేది రావడం జరిగింది. ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తుంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS అన్నింటిలో కూడా బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ స్టాక్ ఫ్యూచర్స్లో బుల్లిష్ పొజిషన్స్ ఉన్నారు. మిగతా వాటిలో అన్నింటిలో కూడా బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక DIs విషయానికి వస్తే ఇండెక్స్ ఫ్యూచర్నేమో షార్ట్ చేశారు, అంటే దాంట్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్లో మీడియం బుల్లిష్గా పొజిషన్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేస్తే FIS 2,262 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIs 3,226 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, ముందుగా మనం ఏం చేద్దామంటే నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. నిన్నటి రోజున ఎప్పుడైతే ఈ యొక్క పివోట్ పాయింట్ టచ్ అయిందో R1 అనేది 24,970 ఆ లెవెల్ వెంటనే ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత పివోట్ దగ్గర కొద్దిగా పైకి కిందకి ఆస్కులేట్ అయింది, కానీ అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇంపార్టెంట్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో అండ్ ప్రీవియస్ ఇది
చూడండి స్పైక్ అయింది, మళ్ళీ అదే లెవెల్ దగ్గర మార్కెట్ అనేది రియాక్షన్ అనేది చూపించింది. అక్కడ నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్, చూడండి హారిజాంటల్ సపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద పివోట్ పాయింట్స్ అనేది ఒకసారి నిఫ్టీలో చూస్తే ప్రస్తుతానికి 24,970, దాని తర్వాత 24,969 అండ్ 24,652 ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 24,450 డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్ విషయానికి వస్తే నిన్నటి రోజున R1 టచ్ అయింది, వెంటనే ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతానికి మనకి ఉన్న స్మాల్ సపోర్ట్ 23,784, 23,582 అనేది స్మాల్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 24,140, 24,343. బ్యాంక్ నిఫ్టీలో నిన్న సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. రెసిస్టెన్స్ 1 ఎప్పుడైతే టచ్ అయిందో 52,528, అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. సో ప్రాబ్లీ మనం ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్గా మార్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి 51,764 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్, దాని తర్వాత 51,330. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది 5.56%. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొంత రైజ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో వోల్టాలిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మనకి డాలర్ ఇండెక్స్ అయితే దూసుకుపోతుంది, స్ట్రైట్ 45 డిగ్రీస్ల పైకి వెళుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యొక్క ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో హై నుంచి కూడా ఒకసారి చూద్దాం ఎంత డ్రాప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఐ థింక్ 300-400 పాయింట్స్ పైనే నిన్నటి రోజున అయితే డ్రాప్ అయినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద 394 పాయింట్లు డ్రాప్ అయింది. మొత్తం మీద 450 పాయింట్లు డ్రాప్ అయ్యి 394 పాయింట్లు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అగైన్ మనం చూస్తున్న సమయానికి ఈరోజు ఈ యొక్క ఫ్యూచర్స్ ప్రస్తుతం ఏంటంటే 64 పాయింట్లు అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో యూఎస్ మార్కెట్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గానే జరుగుతున్నట్టు ప్రస్తుతం సిచ్యువేషన్లో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే హారిజెంటల్గా ఇక్కడ ఉంది 23,900 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంత దూరం వస్తుందా అంటే కాదు, బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకున్న ఇంపార్టెంట్ సపోర్టు. అండ్ ట్రెండ్ లైన్ మేజర్గా మనం డ్రా చేసుకున్నట్టయితే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది కూడా మేజర్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట వరస్ట్ కేసులో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకేంటంటే ట్రెండ్ లైన్ అయితే ఉంది. అండ్ ప్రస్తుతానికి నిన్నటి రోజున ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గర రియాక్షన్ అనేది కనిపించింది. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఈ యొక్క క్యాండిల్లో ఏదైతే ఉందో ఏది ఈ 2 క్యాండిల్స్ లో అనేది అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 51,250 అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది. సో నిన్నటి రోజున డైలీ టైం ఫ్రేమ్లో స్మాల్ గ్యాప్ అప్ అయింది, పైకి వెళ్ళింది అగ్రెసివ్గా, మళ్ళీ ఏంటంటే కిందకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతానికి స్మాల్ గ్యాప్ అప్ అయింది అనమాట 5-10 పాయింట్స్. ఎనీహౌ ఎక్కడ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 24,785 దగ్గర ప్రస్తుతానికి అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,788 దగ్గర క్లోజ్ అయింది. సో ఏంటంటే ఫ్లాట్గా ఉందన్నమాట మొత్తం మీద. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ని. మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఓకే లేదా స్మాల్ గ్యాప్ అప్ కానీ జరగవచ్చు. మనం దీన్ని ఏమంటామంటే ఫ్లాట్ ఓపెనింగ్ అంటాం. పెద్దగా గిఫ్ట్ నిఫ్టీలో ఒక 30 పాయింట్స్ పైన కానీ డిఫరెన్స్ అనేది లేదనుకోండి, దాన్ని ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. ఇక కొన్ని స్టాక్స్ అయితే మనకి రెడార్లో పెట్టాల్సి ఉంది. హుండై మోటార్ ఇండియా ఐపీఓకి వచ్చింది. ఐ థింక్ ఈరోజు లిస్ట్ అవుతున్నట్టుంది. ప్రాబ్లీ 3-5% లిస్టింగ్ గెయిన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే కొంచెం ప్రైస్ కన్సర్న్ అనేది కనిపిస్తూ ఉంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంకు, ఓలా ఎలక్ట్రిక్, ఎపిగ్రాల్, బాలు ఫోర్జు ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో అయితే స్టిల్ కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే బిగ్గర్ టైం ఫ్రేమ్ అంటే డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు, 30 మినిట్స్ అండ్ 15 మినిట్స్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకొని మనకు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్ యూఎస్ మార్కెట్స్ అయితే చాలా హ్యూజ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. సో మనకి రైజ్ అవ్వటం కాదు, ఏదైనా పైకి వెళ్ళినా సరే అది స్టేబుల్ అవ్వటం కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్లో ఇంట్రాడేలో చిన్న చిన్న బ్రేక్అవుట్స్ వస్తే ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ మనం పొజిషన్లుగా తీసుకోవాలంటే కొద్దిగా
సపోర్ట్ అనేది కావాలి. చూద్దాం. ప్రస్తుతం ఈ యొక్క 25,000 లెవెల్ అనేది వెరీ బిగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తూ ఉంది ఈ వారానికి. అది దాటితే సక్సెస్ఫుల్గా ఏంటంటే మనం లాంగ్ టర్మ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నాయంటే డెఫినెట్గా మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి బంధుమిత్రులకి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.